ఏమండి? సారీ అండి, చొట్టబడిపోయింది. పర్వాలేదండి. మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదండి, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓకే, లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, మీరే చెప్పండి. నేను ఇంటర్వ్యూకి హైదరాబాద్ వచ్చి తిరిగి వస్తుండగా ఆటో చెడిపోయింది. ఒక పక్క వర్షం. అవునవును, మీ గురించి ఆలోచిస్తూ నేను తడిచాను ఆ వర్షంలో. ఆ వర్షంలో ట్రైన్ టైం అయిపోతుందని ఓ వ్యాన్ వస్తుంటే లిఫ్ట్ అడిగాను. అప్పుడు హలో, బిందె బిందె. నిన్ను కదరా. అమ్మాయి నీకు నాన్నకి అమ్మకి నచ్చిన తర్వాత నేనెందుకు అక్కడికి రావడం? నాకు నచ్చడం కాదురా, నీకు నచ్చి నువ్వు ఓకే చేస్తేనే నా పెళ్లి. మన కండిషన్ మర్చిపోయావా? అది కాదురా, ఇక్కడ పనులవి. ఇంకేం మాట్లాడుకో, అర్జెంట్ గా గౌతమికి బయలుదేరరా. రేపు మార్నింగ్ స్టేషన్కి వస్తాను, 10 గంటలకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులు ఎవరికండి? మీకే. నాకా? నన్ను మీరు ఆల్రెడీ చూశాను, నచ్చారు. మా అమ్మ నాన్న కూడా నచ్చారు. కానీ అసలు నచ్చాల్సిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఎవరు? నా కళ్ళు, నా మనసు, నా ఆత్మ, నా పెళ్ళాం. పెళ్ళావా? నాకు ఆల్రెడీ చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయిందండి. నేను మిమ్మల్ని చేసుకుంటే మీరు నాకు రెండో పెళ్ళాం అవుతారు. కంగారు పడకండి, పెళ్ళాం అంటే నా ప్రాణ స్నేహితుడు, మగాడు. ఈ ప్రపంచంలో నాకెవరైనా వాడి తర్వాతే. రేపు పెళ్ళైనా కూడా ఈ గుండెల నిండా వాడే ఉంటాడు. భయపడకండి, కార్నర్లో మీకు కాస్త ప్లేస్ ఉంచాలండి. ఇంతకీ నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు పెళ్లి చూపుల్లో వాడు మిమ్మల్ని చూస్తాడు. వాడికి నచ్చితేనే నా భార్య పోస్ట్ ఇస్తాను, లేదంటే ఆఫీస్లో ఏజెంట్ పోస్ట్ ఇస్తాను. సరే, ప్రయాణం బాగా జరిగిందా? ఇది తీసుకుని మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటాను. చాలా బాగుంటుంది, మీరు వెళ్ళండి. అయ్యి బాబా అదేంటంటే పుస్తకాలు ఫీల్ అయిపోయారు. సర్లేండి. ఈ క్యాండిడేట్ ఎవర్రా? చెబితే షాక్ అవుతావు, రా చెప్తాను. ఏ ఊరు అబ్బాయి మందే? హైదరాబాద్ అండి. మా చంద్రబాబు నాయుడు ఎలాగున్నాడు? బ్రహ్మాండం. మా ఇద్దరి జంట కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారా? అఫ్ కోర్స్, ఆ అమ్మాయి నీకు నచ్చితేనే అనుకో. ఇదిగో అబ్బాయి, హాయ్. ఇద్దరు మా సీతమాలక్ష్మి పెళ్లి చేసుకునేది ఎవరు? నేనేనండి. మా వాడికి నచ్చితేనేలండి. మా సీత నచ్చిన వాళ్ళు ఎవరుంటారు? బంగారు బొమ్మ అయితేని. పబ్లిక్ టాక్ అదిరా. వాళ్ళ టాక్ అని కాదు, నీకు నచ్చితేనేలే. అసలు ఆ వినయం, విధేయత, గౌరవం, అబ్బాబాబా. అసలు ఆ అమ్మాయి నమస్కారం పెడితేనే సంస్కారం ఉట్టుపడుతుంది. పైగా వంట చేస్తుందిరా, అదురుసు. ఈ బిల్డప్ అంతా ఎందుకు? ఆ అమ్మాయి ఎలా ఉన్నా నేను ఓకే చేయాలంతేనా? నేను మనసు ఇచ్చాను కానీ మాట ఇవ్వలేదురా. నీ కళ్ళకి మనసుకి నచ్చితేనే నేను అమ్మాయిని చేసుకుంటాను. రే, నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చకుండా ఎందుకుంటుందిరా? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఇదేం ఫిట్టింగ్ పిన్ని? సీత అబ్బాయికి నచ్చింది, వాళ్ళ అమ్మ నాన్నలకి నచ్చింది. మధ్యలో ఈ ఫ్రెండ్ ఎవడు? వాడికి నచ్చడం ఏంటి? అదేనే సోజ్జో. ఇప్పటికి నేను 100 పెళ్లిళ్ళు చేశాను. నేను 3 పెళ్లిళ్ళు చేసుకున్నాను. నా సర్వీస్ లో ఇలాంటి పెళ్లి చూపులు ఎక్కడా చూడలేదమ్మా. ఈ హైదరాబాద్ వాళ్ళంతా ఇంతేనేమో. తెరిసెలు ఎలా ఉన్నాయి? సూపర్. అదేంటిరా మొల్లెక్కావు? పిల్ల తండ్రివే, ముందుకొచ్చేదన్నా మాట్లాడు. నేను ఇప్పుడు ముందుకొస్తే అందరి ముందు పరువు పోతే నేను రాను. ఏంటవేంటి? లోపల నాకు మొలతాడు లేదు. నీకు మొలతాడు ఉందో కట్రాయర్ ఉందో ఎవడో చూశాడు గానే, ముందుకొచ్చి కట్నం అది అడుగు. నాకు కట్నం అది ఏం అక్కర్లేదు. అంతకి కాదు కూడదు అంటే 1000 రూపాయలు ఇమ్మను. ఆ బ్యాండ్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి కదా మరి. ఒరి నా తింగిరి, కట్నం నీకు కాదురా, నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. నేనేమి ఇస్తాను, మొలతాడు లేదురా మొర్రు అంటుంటేని. అంతగా కాదు కూడదు అంటే ఏమే ఆ బండేల జేబులో 3 రూపాయల పావులు ఉండాలి. ఇలా కొట్టుకురా. ఇప్పుడు కట్నం ఇవ్వాలంటే వీళ్ళకి మనం వద్దులేండి, ఉంచండి. అలకపాం మీద అబ్బాయికి హెలికాప్టర్ కొనిద్దరు కానీ ముందు అమ్మాయిని తీసుకురండి. వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది. పెద్ద ముస్తాబే అక్కర్లేదు, ఎలా ఉంటే అలా వచ్చేమనండి. అమ్మాయి తెల్లరి కట్టి రెడీ అయిపోయిందండి. మరి పేరెంట్ వాళ్ళు రెడీ అవుతున్నారు. వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది. రాసుకున్న పౌడర్లో పూసుకున్న సెంట్లు చాలు కానీ పని చూడండి. నువ్వేంటి ఆగస్టు 15కి జెండా కర్రలా ముస్తాబయ్యావు? ఇలా చూస్తే మా వాడు ఖచ్చితంగా నచ్చలేదంటాడు. పౌడర్ కాస్త ఎక్కువగా ఉంది, ఏమీ చూసుకోరు అసలు. పూలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఓకే దా. ఇదేమి టూరు? హైదరాబాద్ వాళ్ళు ఇంతేనేమో. వచ్చింది చూడరా, దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది. షాక్ అయ్యావా? ముందే చెప్పానుగా దిమ్మ తిరిగిపోతుందని. నేను చెప్పాను నాలో సగమని. వీడే చూడు. ఎరా అమ్మాయి ఎలా ఉంది?
అమ్మాయి నీకు నచ్చలేదా? అర్థమైంది. నీకు నచ్చినప్పుడు నేను చస్తే పెళ్లి చేసుకోను. వద్దని చెప్పేస్తాను. అది కాదురా. ఆయన మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీకు నచ్చితేనే నన్ను పెళ్లి చేసుకుంటారట. గతాన్ని గుర్తు చేసుకుని నా భవిష్యత్తుని నాశనం చేయకండి. వాళ్ళందరికీ దేవుడైన మిమ్మల్ని నేను వరం ఇమ్మని కోరడం లేదు. ఇంకో శాపాన్ని మాత్రం ఇవ్వొద్దని కోరుతున్నాను. క్షమించండి, మా వాడికి మీ అమ్మాయి నచ్చలేదు. బాబు, కుర్రోడు మోడల్ గా ఉన్నావు, భలే స్టాండర్డ్ సంబంధం దొరికిందని సంబరపడ్డాను. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు నువ్వు కాదన్నా అంటే దాని బతుకు మీద దెబ్బడిపోద్దు బాబు. బాబు మీకు నేను ముందే చెప్పాను కదండి, మా శివాజీకి ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరగదని. బాబు ఇదిగా ఆ గూట్ట పురుగుల మంది ఉంటది, ఎలా కొట్టుకురా. ఏదో పత్తి పంట పోతేనే ఆ రోజు తాగాను, మరి కూతురు 100 ఏళ్ళ పంట పోతే తాగద్దేంటి? ఏంట ఏడుపు? పుసుక్కులు మొత్తం అంతా నేను ఒక్కడిని ఏం తాగేనులే, సగం నీకు పిల్లలకి కూడా మిగులుతాను. ఆగండి. నాకు అమ్మాయి నచ్చలేదని ఎవరు చెప్పారు మీకు? ఈరే చెప్పారండి. రేయ్, ఆ అమ్మాయిని చూడగానే మొహం మార్చుకుని అలా బయటికి వెళ్ళిపోతే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఏమిటి నువ్వు అర్థం చేసుకుంది? నీ బొందా? నీ ప్రేమ గొప్పదా మన స్నేహం గొప్పదా అని చిన్న టెస్ట్ చేశాను అంతే. ఏంటో నువ్వు అనేది? అవునరా, నీ ప్రేమ కన్నా నా స్నేహానికే విలువించు. నువ్వురా నిజమైన స్నేహితుడివి. అంటే ఆ అమ్మాయి నీకు చాలా బాగుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. చెయ్యి కొత్త సొక్క నలిగిపోద్ది. అయ్యి బాబాయ్ రాయట్టుకు చెత్తనారేంటంటే బావగారు, కొంప తీసి మా అమ్మాయిని అప్పుడే చంపేస్తారా? ఫోటో తీసుకోవడానికి నువ్వు తప్ప నువ్వు ఫోటోలు దిగడానికి ఇంకెవరన్నా మిగిలారా? మిగలపోవడం ఏంటి? సాకలు మిగిలాడా, పంతులు మిగిలాడా, మంగలు మిగిలాడా, ఆ గేదెలు కాసే పిల్లంకడ మిగిలాడా? వాళ్ళు కాదు, చుట్టాల్లో ఎవరైనా మిగిలారా అని. అవును, శివాజీ ఏడి? మరి అవును ఏడి? రే శివాజీ, అక్కడ అందరూ ఫోటోలు దిగుతుంటే ఇక్కడే చేస్తున్నారా? అది డ్రైవర్ డబ్బులు అడిగితేను. సర్లే పద, ఫోటోలు తీసుకుందాం. నేనెందుకురా? రే, జీవితాంతం గుర్తుడే తీపి గుర్తులు రేవి. రండి, ఆయనకు మొదటి భార్య మీరే కదా, సవతుల్లా కలిసి తీయించుకుందాం. రెడీ? రెడీ. ఆగదు. రే, పరాయి వాళ్ళ దూరంగా నిలబడ్డాంటరా, దగ్గర రండి. ఆ రోజు నెత్తి మీద శనెక్కి తాగిన మైకుల్లో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా మీ మీద నా అంత నీచుడు పడకుండా ఉంటాడు. నేను పాపం చేశాను, క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. క్షమించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను చేసిన తప్పే. తప్పుడు మనుషులు తప్పులే చేస్తారు. ప్లీజ్, జరిగింది ఒక పీడకలని మర్చిపోమ్మంటావా? చూడు చూడు, ఒంటి మీద గాయాలే ఇంకా మానలేదు, మనసుకు తగిలిన గాయాన్ని ఎలా మర్చిపోమ్మంటావు? ఈ గాయాలేంటని అడిగితే ఏం చెప్పమంటావు? నీ స్నేహితుడి రాక్షసత్వానికి నిదర్శనం అని చెప్పమంటావా?
నీలాంటి రాక్షసుని క్షమించి వదిలేస్తే ఆడజాతి నన్ను క్షమించదు. అప్పుడు నీ నుంచి నేను తప్పించుకోగలిగాను, కానీ ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ మీద పగ తీర్చుకోలేనేమో అనుకున్నా, కానీ దొరికావు, కరెక్ట్ గా దొరికావు. ఇప్పటి వరకు వంశీ నీకో ఫ్రెండ్, ఇప్పుడు నా మొగుడు. ఆయన గుండెల నిండా దేవుళ్ళ ఉన్న నిన్ను రాక్షసుణ్ణి చేస్తా. నీ కారణంగా నేను పడ్డ మానసిక క్షోభని 1000 ఇంతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా. అంతవరకు ఈ సీత నిద్రపోదు, నిన్ను నిద్రపోనివ్వదు.